దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసము పొందిన వారు ప్రతి దినము కూడా ఏ విధంగా దేవునితో జీవించాలి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ విధంగా దేవునితో మనం జీవించేవారుగా ఉండాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి. మొదటగా ఏమొచ్చింది ఇక్కడ? పాప క్షమాపణ నిమిత్తం. దేని నిమిత్తం అంట? పాప క్షమాపణ కలిగి మనం తీసుకోవాలి. అంటే ముందు రోజుల్లో మనం పాపాలు చేస్తూ ఉన్నాం. ఈ బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే, ఇక నేను ఆ పాపాలు చెయ్యను, ఒక నూతనంగా నేను జీవిస్తాను అనడానికే ఈ బాప్తిసం. చాలా మంది పెళ్లి బాప్తిసాలు అవసరాన్ని బట్టి లేకపోతే తీసుకొని మళ్ళీ లోకంలో జీవించేవారుగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే తీసుకునేది మళ్ళీ మొదటి ఒకసారి పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. అయితే మనందరం కూడా చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం అయితే తీసుకొని ఉన్నాం, అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నామా? ఎందుకని పొందుకోలేకపోతున్నామంటే, వీళ్ళు పాప క్షమాపణ బాప్తిసం తీసుకోవటం లేదు అని చెప్పడం ఒకసారి. వీళ్ళు ఎందుకు తీసుకున్నారంటే, ఈ పాపాల కోసం తీసుకోవటంలా, ఈ పాపాలు వదిలిపెట్టాలని కాదు వీళ్ళు తీసుకునేది. పెళ్లి కోసమో లేకపోతే ఇంకోటాని కోసమో తీసుకున్నారు. అయితే వాళ్ళు యథావిధిగా జీవిస్తూనే ఉన్నారు. అందుకోసం ఏమవుతుందంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ రావడం లేదు అని చెప్పడం ఒకసారి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఖచ్చితంగా నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? మనము నమ్మి. ఎందుకు నిమిత్తం నమ్మి తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. ప్రభువా, ఇంతకాలం నేను ఈ లోకంలో జీవిస్తున్నానయ్యా, పాపం చేస్తూ ఉన్నానయ్యా, అయితే ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను జీవిస్తాను అని మనం బాప్తిసం తీసుకోవాలి. తర్వాత ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ఏం చెప్తాడు ఇక్కడ? నీకును మీ పిల్లలకు కూడా. ఇది చాలా మంది ఇదే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఈ వయసులో వద్దులే పాప, నువ్వు పెళ్ళింటే వద్దు, అటు చేసుకుంటాము ఇటు చేసుకుంటాము. అందుకోసము పెళ్లి కుదిరిన తర్వాత, పాస్టర్ గారు పెళ్లి కుదిరింది, మా అమ్మాయికి బాప్తిసం, క్రైస్తుడే అప్పుడు తీసుకుంటా కొంతమంది. ఆ మాటేనండి. దేవునితో నువ్వు సంబంధాలు కలిగి ఉన్నప్పుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడే కానీ చెడ్డ జీవితం వీడు. నువ్వు చేపనడితే ఏమిస్తాడు? ఆయన ఏమిస్తాడు? చేపనే ఇస్తాడు. నువ్వు నమ్మి దాన్ని తీసుకున్నట్లయితే నీ జీవితం ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. చాలా మంది ఇదే చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అవసరాన్ని బట్టి బాప్తిసం కాదు తీసుకోవాల్సింది, ఖచ్చితంగా నువ్వు నమ్మి తీసుకోవాలి. తర్వాత ఎవరు తీసుకోవాలంట? పెద్దోళ్ళు కావచ్చు, పిల్లలు కూడా తీసుకోవాలి. నువ్వు నిజంగా దేవుడు మంచోడు, దేవుడు నమ్మదగిన వాడు అనుకుంటే నీ పిల్లలకి వయసు వచ్చిందన్నప్పుడే కావచ్చు, లేకపోతే ఒక సమయంలో ఏం చేయాలి, పిల్లలు కూడా ఏం చేయాలి? మనము బాప్తిసం ఇప్పించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. తర్వాత తన యొద్దకు పిలిచిన వారందరినీ తన యొద్దకు పిలిచి వారందరినీ దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పాడు. ఏం చెప్పాడంట? చెందుతుంది. ఇది దేవుని యొద్దకు పిలిచిన వారు అందరికి ఏం చేస్తుందంటే ఇది చెందుతుంది. తర్వాత ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. హల్లెలూయా.
తరానికి వేరవుతున్నావు నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత. పాతోళ్ళు ఏ విధంగా తీసుకోవాలని బాప్తిస్తారు? మీరు పాప క్షమాపణ నిమిత్తం తీసుకున్నారా? పెళ్లి కోసమా? లేకపోతే నలుగురు తీసుకున్నారని తీసుకుంటున్నారా? పాపం ఉండకూడదు నీలో. ఇక నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నీలో ఒక మార్పు రావాలి. మూర్ఖులు ఈ తరానికి ఏమవ్వాలంటే మనము వేరే ఉండాలా. ఏ విధంగా తీసుకొని ఏ విధంగా జీవిస్తున్నావు ఈ రోజు నువ్వు? ప్రేమైన దేవుని బిడ్డరా, ఖచ్చితంగా మన అందరం కూడా మూర్ఖులకు ఈ తరానికి మీరు ఏమై ఉండాలంట? వేరుగా ఉండాలి. బాప్తిసం తీసుకున్నావు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, బాప్తిసం తీసుకున్నా పేరు పెట్టండి, పేరు పెట్టమన్నారు. కొంతమంది పెట్టించుకుంటారు. ఏం పేరు కావాలంట? దైవజనుల్లో పెద్ద దైవజనుల పేరు పెట్టుకుంటారు. ఏం పేరు ఇది? ఒకళ్ళు అనుకుందాం మోషే లేదంటే అబ్రహాం పెట్టుకుంటారు. చేసేదేమో ఏం పనులు? నువ్వు పేరు మాత్రం బాగా పెట్టుకోండవు. లేకపోతే సాంసన్ గారు, లేకపోతే ఇంకా రూత్ అమ్మ, లేకపోతే ఒకరైతే ఏం పేరు పెట్టుకోరు? యేసయ్య. పేర్లు అయితే మంచి పేర్లు పెట్టుకున్నారు. నీ జీవితం ఎట్లా ఉంది? నువ్వు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నావా? లేకపోతే నువ్వు మామూలుగా తీసుకొని నువ్వు చేసే శాస్త్రాలన్నీ కూడా వేరేగా ఉంటుంది? బాప్తిసం కాదు ప్రేమైన దేవుని బిడ్డ. మరి చదవమా మాట ఒకసారి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందండి అని. హల్లెలూయా. ఎందుకు ఈ బాప్తిసం తీసుకున్నావంటే ఒకానొకప్పుడు మూర్ఖులాగా జీవిస్తున్నాం. మూర్ఖులంటే ఎవరు? మూర్ఖులనగా ఎవరు? వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు. పశువులకి ఏం తెలియదు, జంతువులకి ఏం తెలియదు. మూర్ఖులకు తరానికి వేరే ఉండాలి ఈ బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. నువ్వు తీసుకున్న బాప్తిసము ఎలాంటి విధంగా తీసుకున్నావు? అయితే దానికి తగ్గట్టుగా జీవిస్తున్నావా? మోషే, అబ్రహాము, ఇంకా ఎస్తేర్ రాణి ఎట్లా ఉంది జీవితం? ఎస్తేర్ రాణి జీవితం లాగా ఉందా? లేకపోతే నీ జీవితము ఆ పాత జీవితంలోనే ఉన్నావా? అయితే అది అబద్ధం. నువ్వు తీసుకున్న బాప్తిసం అబద్ధం అది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకో. ఈ రోజు నుంచి ఖచ్చితంగా, ఈ రోజు మనం ఇచ్చిన కుమారుడే కాదు, మనం అందరం కూడా ఏం చేయాలంటే పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంటే మనము బాప్తిసం తీసుకోవాలి. తర్వాత చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు వాక్యాన్ని అంగీకరించారు? పేతురు వాక్యాన్ని అంగీకరించారు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఎందుకు మీరు బాప్తిసం తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. రెండోది వచ్చి మూర్ఖులకి తరానికి మీరు వేరుగా ఉండాలంటేనే తీసుకోవాలి. అంతే. తీసుకొని నువ్వు చేసే పని నువ్వు చేస్తా, నీ అలవాటులో నువ్వు ఉంటా, నీ విధానంలో నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడి నామాన్ని నువ్వు అవమానపరుస్తూ ఉన్నావు. ఆమేన్ చెప్తావు సరే. కాబట్టి పాతోడు కావచ్చు, కొత్తగా తీసుకున్న కుమారుడు కావచ్చు, ఈ రోజు ఏ విధంగా నువ్వు తీసుకున్నావంటే ఈ రోజు ఈ విధంగా జీవించాలని మనకి లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. తర్వాత వీరు ఒకటి ఏం చేయాలి? తీసుకున్న కుమారుడు కావచ్చు మన అందరమే అపోస్తల బోధ యందును సహవాసమందును. ఒకటి వచ్చి బోధ. ఇప్పుడు చెప్పబడే బోధలో మీరు నిలబడాలి. ఈ బోధ చెప్పేది ఎవరి కోసం అంటే మన కోసమే. ఈ బోధలో నువ్వు నిలబడాలి. ఈ రోజు నుంచి నువ్వు ఈ బోధలో నిలబడాలి. తర్వాత సహవాసమందును. ఏంటి సహవాసము? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, సెంటర్లో ఏం పని నీకు? నువ్వు దేవుడు బిడ్డవేనా? సెంటర్లో ఏం పని? సాయంత్రం ఉదయం ఏం పని ఇక్కడ? నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తి అయితే నువ్వు సహవాసం మార్చాలి. ఫ్రెండ్స్ ని వదిలిపెట్టాలి. సహవాసం వదిలిపెట్టి అవన్నీ ఖండించాలి. ప్రియమైన నా దేవుని బిడ్డలా, లోకానికి వేరే ఉండమన్నాడు ఈ రోజు నుంచి ఆయన. మూర్ఖులకి తరానికి వేరుగా ఉండాలి. ఏం పని నీకు అక్కడ? ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? దేవుడు సహవాసంలో గడపాలి. దేవుడు సహవాసంలో ఉండాలి. ఈ రోజు నుంచి ఎట్లా ఉన్నావా? పాతోడు కావచ్చు, కొత్తోడు కావచ్చు, ఏ విధంగా సహవాసం చేస్తున్నావు? నేనైతే ఫ్రెండ్స్ వదిలిపెట్టేశా. ఒక రోజున 3 గంటలు ఈతగల తాగి ఆ కొల్లాడే జీవితాన్ని వదిలిపెట్టినా. ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు ఆడ రాకపోతే నీతో మాట్లాడకపోతే పో అని చెప్పినా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్య కావాలంటే కొన్ని జీవితాలు వదిలిపెట్టాలా? ఏమరా మన ఈ మధ్య సెంటర్కి వస్తున్నావు,
ఇప్పుడు ఈ మధ్య ఏమి రావట్లేదు అన్నవరకు అప్పుడు మనం అప్పుడే ఒప్పుకోతాం. లోకానికి వేరే ఉండాలి ప్రేమ నా దేవుడు. పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాప్తిసం తీసుకున్న వాడు ఖచ్చితంగా ఇవి కానీ నువ్వు పాటిస్తే, తర్వాత చూద్దాం. రొట్టె విరుచుట యందు చూడండి ఎన్ని వచ్చినాయి ఇక్కడ. బోధ యందు, సహవాసమందు ఇరుస్తున్నామా? మనందరూ చెప్పండి, మనందరం రొట్టె ఇరుస్తున్నామా? తీసుకున్న యవనస్తులు కూడా ఎందుకో భయపడిపోతున్న రొట్టెలో చేయాలంటే. ఎందుకని అంటే వీళ్ళు పాప క్షమాపణ నిమిత్తంగా తీసుకోలేదు, ఏదో టైం పాస్ తీసుకున్నారు. ఎంతమంది ఈరోజు రొట్టెలో చేయట్లేదు చూడండి. నేను ఇచ్చిన వాళ్ళు కూడా ఇట్లా రొట్టెలో చేయ. హల్లెలూయా చెప్తాం ఒకసారి. నేను మొన్న ఈ మధ్య ఇచ్చా, అందరికి ఏమైంది? అందరికీ దాంట్లో అంటే భయపడిపోతున్నారు. ఎందుకని అంటే వీళ్ళు ఇంకా పాప క్షమాపణ బాప్తిసం తీసుకోవాలా, తీసుకున్నారే కానీ మూర్ఖులు ఈ తరానికి వీళ్ళు వేరు రావడం లేదు. తర్వాత నాలుగోది ఏం చేయాలంట? ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉండాలి. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? ఒకటి వచ్చి బోధ యందు, రెండు వచ్చి సహవాసమందు, మూడు వచ్చి రొట్టె విరచాలి, తర్వాత ప్రార్థన. ఈ నాలుగు నీలో ఉండాలి. హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉండాలి, ఆదివారం ఉండాలి, కుటుంబ ప్రార్థనలో ఉండాలి, మంగళవారం ప్రార్థనలో ఉండాలి. ఈ ప్రార్థనలన్నింటిలో నువ్వు కూర్చోవాలి, సహవాసంలో కూర్చోవాలి. బయట సహవాసాలు విడిచిపెట్టాలి. ప్రియమైన నా దేవుని బిడ్డారా, దాయాలు కావచ్చు, టీవీ సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా నువ్వు వేరుగా జీవించాలి. ఆమేన్ చెప్దాం ఒకసారి. అది మూర్ఖులకు తరానికి వేరుగా జీవించడం అంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి. తర్వాత అప్పుడు ప్రతి వానికి ఏం కలుగుతుందంట? భయము కలుగుతుంది. నా ప్రియమైన నా దేవుని బిడ్డ, ఈ రోజు క్రైస్తవుడు అంటే సులకన అయిపోయి ఉంది. క్రైస్తవుడు అంటే వాడు ఏంటి అనుకుంటున్నారు. అయితే భయము కలగాలంటే నువ్వు ఎట్లా ఉండాలంటే ఈ బోధ, ఈ సహవాసము, ఈ రొట్టి, ఈ ప్రార్థనలో ఉన్నప్పుడు పక్కనోడికి ఏం కలుగుతుందట? భయము. తర్వాత మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తుల ద్వారా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు బాప్తిసం తీసుకుంది. ఎందుకు తీసుకున్నారంటే పాప క్షమాపణ నిమిత్తం తీసుకొని ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ప్రేమైన నా దేవుని బిడ్డారా, తీసుకున్న కుమారుడు తాతోడు కావచ్చు. ఈ రోజు నుంచి ఒకవేళ అట్లా ఉన్నారేమో, ఈ రోజు నుంచి వదిలేద్దాం. పాప క్షమాపణ నిమిత్తం తీసుకుందాం. నీలో ఉన్న అలవాట్లు, నీలో ఉన్న ప్రతిది కూడా వదిలిపెడదాం. ప్రేమైన నా దేవుని బిడ్డ, వదిలిపెడితే వీళ్ళందరూ కూడా లోకస్తులు ఏమైపోతారు? అప్పుడు భయపడతారు. ఏమవుతుంది? ఏం భయపడింది అక్కడ? భయపడతారు. మళ్ళీ చదువు ఒకసారి మాటలు. అప్పుడు ప్రతి వానికి ఏం కలుగుతుందంట? భయము కలుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డరా, మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు చర స్థిరాస్తులు అమ్మి అందరికి వారి వారి అక్కర్ల కొలది పంచి పెట్టారు. హల్లెలూయా. నిజమైన మారు మనసు కలిగిందే, నిజంగా నువ్వు మారితే ఏమి రావాలి? మనలో ఏమి రావాలి? జక్కీకి ఏం కలిగింది? అక్కడ జక్కీ జీవితంలో ఏం కలిగింది? జక్కీ జీవితంలో ఏం కలిగింది? యేసయ్య వాళ్ళ ఇంట్లోకి రాగానే ఆయన ఏమయ్యాడు? రక్షింపబడ్డాడు. ఇంకోటి వచ్చి ఏం చేశాడు ఆయన? నేను అంతకుముందు అక్రమంగా సంపాదించిన ధనంలో ఎవరికి ఇస్తారంటే అంతా కూడా పేదలకు పంచి పెట్టాలని చెప్పాడు. నిజంగా మారు మనసు పొందిన వ్యక్తిలో ఈ కనిపించాలి. అది ఈరోజు చెప్తా ఒకసారి. నిజంగా నువ్వు దేవుడు నిజంగా నమ్మి తీసుకుంటే, పాప క్షమాపణ నిమిత్తం తీసుకుంటే నీలో ఈ హృదయం రావాలి. నీలో డబ్బు ఉన్నప్పుడు ఏం చేయాలి? మాస్టర్ గారు ఏం చేయాలి? ఇదిగో ఈ పొదువు ఉందా, దీన్ని చేద్దాం. నేను ఒక కుటుంబానికి పోతే ఒక ఆమె అడుగుతుంది నన్ను, మాస్టర్ గారు మీ చర్చిలో సీసీ కెమెరాలు పెట్టాలంటున్నారు కదా, అది నిజమా అని. అవునమ్మా అని చెప్పాను.
ఎందుకనంటే సపోర్ట్ వాళ్ళలో కలుగుతుంది, ఆ హృదయం కలుగుతుంది. నిజంగా నువ్వు దేవుడిని నమ్మితే ఇక్కడ ఏ పొదువు ఉంది, ఇక్కడ ఏ పొదువు ఉంది, దాన్ని ఏం చేద్దాం అనే హృదయం మనలో రావాలి. చాలా చాలా చిరాస్తుల్ని అమ్మి అక్కర కొలది, ఎవరికి అక్కరగా ఉంది, ఎవరు పొదువుగా ఉంది, అమ్మా మీకు ఏమన్నా పొదువుగా ఉందా, నా దగ్గర ఉంది డబ్బు నేను ఇస్తానమ్మా, లేదా మళ్ళా ఇద్దులే, ఇప్పుడో ఇద్దులే, హల్లెలూయా చెప్తా ఒకసారి. ఇది నిజమైన మారు మనసు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా, బాప్తిజం తీసుకున్న కానించి ఇంకా గట్టిగా అయిపోతుంది. అస్సలే రాతి గుండె ఏం గుండె అయిపోతుంది, ఏం గుండె అంటే రాతి గుండె అయిపోతుంది. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వు నిజమైన మారు మనసు పొందితే ఇవన్నీ మన జీవితాల్లో జరగాలి. తర్వాత మరియు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో చూడు తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టి విరుచుచు దేవుని స్తుతించుచు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంటింట ఏం చేస్తున్నారు? రొట్టి విరుస్తున్నారు. ఎక్కడ కుటుంబ ప్రార్థన అయినా ఎక్కడికి వెళ్ళినప్పుడు వంద ఏం చేస్తున్నారంటే అందరూ ఐక్యత కలిగి అందరూ ప్రార్థనకు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల ఏం పొందుతున్నారంట? దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచున్నారు. చాలు, హల్లెలూయా. ఇది లిస్టు. ఈ లిస్టులో మనం ఉన్నామా? ఈ లిస్టులో మనం ఉన్నామా లేవా? ఇది చాలు, ఈరోజు వాక్యం చాలు. ఈ లిస్టులో పాతోళ్ళు కావచ్చు, తీసుకున్న కొత్త వాళ్ళు కావచ్చు, ఈ లిస్టు ప్రకారంగానే మీరు కానీ జీవించగలిగితే ఎదుటోళ్ళకి ఏం కలుగుతుంది? భయము. ఆనందంతో ఏం చేస్తున్నట్టు ఆ ఇంట్లో తాగుడు లేదు, ఆ ఇంట్లో ఆ వ్యక్తి అనుకూలంగా ఉన్నాడు, ఆ స్త్రీ అనుకూలంగా ఉన్నారు, సాయంత్రానికి ప్రార్థనలో కూర్చుంటున్నారు, పిల్లలంతా కూర్చుంటున్నారు, ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుకున్నారు, ఆమెన్ అన్నారు, తీసుకురండి అన్నం ఆడ పెడదాం అనుకున్నారు. సంతోషంగా మా ఆయన రాలేదే, మా ఆయన ఆడకపోయాడు, ఈ టెన్షన్ ఉండదు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. అది నిజమైన ఆనందం. అదే దీనికి మించిన ఆనందం ఏది కూడా దేవునికి సంబంధించింది కాదు. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా ఆనందంగా ఉండాలంటే, నీ భార్య నువ్వు ఖచ్చితంగా కూర్చొని ఆనందంగా జీవించాలంటే, పిల్లలంతా ఎట్లా ఉంటారంట? ఒలివ మొక్కల వల్ల నీ చుట్టూ కూర్చొని ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పాప క్షమాపణ బాప్తిసం తీసుకోవాలి. మొదటించుకుని మాట జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము తీసుకోవాలి, అప్పుడు మీరు హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసుకున్న వాళ్ళు సమస్తం కూడా ఎవరైనా కానీ పాపాలు విడిచిపెట్టకపోతే, తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ మీలో ఉన్న ప్రతిది కూడా ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ఈ ఎన్నికలు తీసేసుకొని పక్కన పెడితే ఎవరు వస్తుంది మన మీదకి? పరిశుద్ధాత్మ మన మీదకి వస్తూ ఉంది. ఇంకొక బాప్తిసం కూడా ఉందో చూద్దాము, అగ్ని బాప్తిసం అంట, అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 28:19 3:12 3:12 ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోచి ఆరిని అగ్నితో కొట్టును కాల్చివేయనని చాలు. కాబట్టి ఆ చదువు, ప్రతి చెట్టును మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మను అగ్నితోను నీకు బాప్తిసం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను మీకు నీళ్ళలో బాప్తిసం అంటే ఏమని చెప్తున్నాడు? నేను మీకు ఎక్కడ ఇస్తున్నాడట? నీళ్ళలో.
వచ్చి ఆయన ఎక్కడిస్తాడు మనకి? అగ్ని బాప్తిసం ఆ రోజు ఉంటుంది. ఆ రోజు ఏమైపోతుందో తెలుసా? యేసయ్య అంటే పిచ్చే. యేసయ్య అంటే ఎట్లా ఉంటారో తెలుసా? వాళ్ళ నాకు యేసయ్యే కావాలా, యేసయ్య ఏంద్రాయుడు ఈ పిచ్చి పట్టింది అన్నారు. ఎవరు? నన్ను కూడా మా ఊర్లో. ఏ పిచ్చి అంటే అదే యేసయ్య పిచ్చి. ఆ పిచ్చి పట్టిన వాళ్ళకి ఖచ్చితంగా అదే ఆలోచనలు ఉండాలి. ఏ బాప్తిసం పొందుకున్నప్పుడు మనము అగ్ని చేత బాప్తిసం పొందుకుంటే దేవుని ఆలోచనే, దేవుని ప్రార్థనే, దేవునిలో ఉండాలా, దేవుడు పాట పాడాలా, దేవునికి ప్రార్థన చేయాలా, ఏ ప్రార్థన పెట్టాలా. నాకు చూడు, నాకు పిచ్చి పట్టింది కదా, ఏ పిచ్చి పెట్టి మనం ఇప్పుడు ఏం పెట్టాను? మనం చెప్పండి మీరు ఏం పెట్టాను? నేను ఇప్పుడు పిచ్చి ముదిరింది. ఇప్పుడు ఏమైంది? కాదు, 3 రోజుల ఉపవాసం. పిచ్చి ముదిరిపోయింది. ముదరతాను ఇంకా రాబోయే రోజుల్లో వారం పెడతా, రాబోయే రోజుల్లో 21 పెడతా, 40 పెడతా. ఇద్దేద్దరు ఆయన ఈ పాస్ట్ పిచ్చి పట్టింది అనుకుంటారు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. యేసయ్య పిచ్చి పడితే ఆ రూట్ లో పోవాలి. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు ఏమనుకుంటాడు? ఇంకొంచెం వ్యాపారం ఏం చేయాలనుకుంటాడు? బర్రెలు ఉన్నాయనుకో, ఆ బర్రెలోడు ఏం చేస్తాడు? ఇంకొంచెం మంచి మంచి మేలు బర్రెలు తేవాలా. ఉద్యోగం చేసేవాడు ఇంకొంచెం ప్రమోషన్. ఏం కావాలంట? ప్రమోషన్. మనకేం పిచ్చి పట్టాలా? యేసయ్య పిచ్చి పట్టాలా. కాబట్టి ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిచ్చి పెడితే మనందరం ఏడకపోతాం? పరలోక రాజ్యానికి పోతాం. లోక పిచ్చి పెడితే ఏడకపోతాం? నరకానికి పోతాం. ప్రియమైనది లాస్ట్ మాట నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రికలో ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు, 8వ అధ్యాయంలో పోతాం. ఇలా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. కాబట్టి మనందరం కూడా ఎవరు ఆత్మ పొందుకోవాలి? మనందరం కూడా క్రీస్తు ఆత్మను పొందుకోవాలి. పైన ఉన్నాయి కొన్ని మాటలు. లోకానుసారమైన జీవితము, శరీరానుసారమైన జీవితము. చదవమ్మా. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన జీవితము జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉంది. అది దేవుని ధర్మశాస్త్రానికి ఏమవుతుందంట? లోబడదు. ఆమె చెప్పడం సరే. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రానికి ఏమవుతుంది? అది లోబడదు. ఎన్ని వాక్యాలైతే నీకు దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలబడద్దు, అపహాసులు కూర్చున్న చోట అరస్తున్నా కూడా వాళ్ళకి ఎట్లుంటుందంటే, దున్నపోతు మీద మీరు కొనుక్కున్న దున్నపోతు మీద నీళ్లు పోయి చూద్దాం, నిమ్మలంగా నెమరేసుకుని ఉంటుంది. అది నేమన్నా భయపడద్దు చెప్పండి. దున్నపోతు మీద నీళ్లు పోస్తే ఏమన్నా భయపడుతుందా చెప్పండి? అట్లుంటారోళ్ళు. మన తల్లి చూడొద్దమ్మా, చెడు వినకమ్మా, చెడు చూడబాకమ్మా, చెడు మాట్లాడబాకమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయాలంట? నడవకూడదు. పాపుల మార్గమున. ఎవరు పాపులు? మూర్ఖులైన ఈ తరానికి మనం ఏమి ఉండాలంట? ఎవరు? మనం ఎక్కడెక్కడ పోయి ఎక్కడ నిలబడుకొని ఏం చేస్తున్నాం? మనం ఎక్కడెక్కడ ఎవరితో సహవాసం చేస్తున్న వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ కాడికి నీకేం పని? నీ సహవాసం ఆడుండాలా? ఎక్కడుండాలా? దేవుని బిడ్డలతో సహవాసం ఉండాలి. ఏం చేద్దాం, ఏం ప్రార్థన చేద్దాం, ఏ పాట నేర్చుకుందాం. నాకు ప్రార్థన రాదు, నేర్చుకోవాలి. పాట రాదు, నేర్చుకోవాలి. దేవుళ్ళో ఇంకా ఎదగాలి. అది దేవుడి యొక్క ఆత్మ కలిగిన వాడు. కాబట్టి మనందరం కూడా లోకానుసారమైన జీవితము మృతము, ఆత్మానుసారమైన జీవితము జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం. అడుగుదాం ఒకసారి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. హల్లెలూయా. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంతవరకు మాటలు విన్నాము. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ఈ రోజు నుంచి జీవించాలి అనే దాన్ని బట్టి మనం కొన్ని మాటలు విన్నాం. పాతోళ్ళు కావచ్చు, కొత్తోళ్ళు కావచ్చు. మనందరం కూడా ఆ విధంగా జీవిస్తే చుట్టుపక్కల జనాలు ఏమవుతారంట? భయపడతారు. ప్రియమైన ఏంటి ఐక్యత? ఏంటి? ఈయన కూడా ప్రార్థన పోతున్నాడు, ఇప్పుడు ప్రార్థనలో పోతున్నాడు, ఆయన ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు అని ఒకరు వచ్చేస్తారు. అదే చెప్తారు ఒకసారి. ఉపవాస ప్రార్థన అంటే మేము బాగూడదు, అల్లా వాళ్ళే. ఇది కాదు ప్రియమైన. గొర్రెలు నా స్వరాన్ని ఏమంటాయంట? వింటాయి. ఇక్కడ ఉపవాస ప్రార్థన పాట పాడుతున్నప్పుడు ఏమైనా గొర్రెలు ఇంటికాడ ఉన్నాం ఖాళీగా ఏం చేయాలి? గొర్రె
పరుగుదారు సన్నిధిలో దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడి ఏం చేస్తుందంటే ఆశపడును ఆ విధంగా ఏం చేయాలి మనం దేవుని సన్నిధికి ఆ విధంగా పరుగులు తీసేవాడుగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము. నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నువ్వు లేక నేను బ్రతకాలేనయ్యా, క్షణమైనా నువ్వు లేక నేను బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. సర్వోన్నత జీవం కలిగిన దేశ వందనాలు. చెప్పబడిన మాటలు ప్రభువా నాకు కావచ్చు, మాకందరికి కావచ్చు, ఈరోజు బాప్తిసం తీసుకున్న కుమారుడికి కావచ్చు, ఎవరికైనా ఈ మాటలు వర్తిస్తాయి నాయన. ఈ మాటల ప్రకారమే జీవిస్తే ఖచ్చితంగా ఈ లోకం భయపడుతుందని చెప్పావు తండ్రి. కాబట్టి మేమందరం కూడా ఆ రీతిగా నడుచుకోవడానికి కూడా సహాయం చేయమని, ఎన్న మాటలు సాతాను దొంగిలించకుండా మన హృదయాల్లో భద్రపరచుకోమని చేతుల్లో పెడుతూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి వందనాలు. అందరికి వందనాలు. సమయం పాట పాడుతుండగా ఆనందపడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,